పోహా ఫ్రూట్ చియా పుడింగ్. సో ఒక మంచి పుడింగ్ అన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పోహా ఫ్రూట్ చియా పుడింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు 1 కప్పు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 4 టేబుల్ స్పూన్లు, కుంకుమ పువ్వు కొద్దిగా, తరిగిన జీడిపప్పు కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న మిల్లెట్ అటుకులు 1/2 కప్పు, తేనె 1 టేబుల్ స్పూన్, కివి ముక్కలు 1/2 కప్పు, దానిమ్మ గింజలు కొద్దిగా, ఆపిల్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ గ్రేప్స్ 1/2 కప్పు, రెడ్ గ్రేప్స్ 1/2 కప్పు, నానబెట్టుకున్న బాదాం 4, మల్బెరీస్ కొద్దిగా, కర్బూజా ముక్కలు 1/2 కప్పు, చెర్రీస్ కొద్దిగా. పోహా ఫ్రూట్ చియా పుడ్డింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనకు పోహా అంటే ఇదిగోండి, ఇలా మిల్లెట్ పోహా తీసుకున్నాము, అలాగే చియా సీడ్స్ నానబెట్టేసుకున్నాము. ఇంకా మిగతావన్నీ కూడా అద్భుతమైన ఫ్రూట్స్ అండి. అంటే మనకి చియా పుడ్డింగ్ అంటేనే చాలా చాలా హెల్దీ. సో ఇందులో ఏది హెల్దీ కాదు, ఇందులో అసలు విలువల గురించి చెప్పడానికి చాలా కష్టం అనమాట. సో ఇక్కడ ఆరోగ్యం మెరుగుపడడానికి ఓవరాల్ గా ఇవన్నీ కూడా తీసుకోవాలి. అదైతే ఒకటే సింగిల్ మాటలో నేను చెప్పగలను. సో మీరు ఇక్కడ చూస్తే కనుక చియా సీడ్స్ ముందుగానే నానబెట్టుకున్నాము. ఇది మనకు బరువు తగ్గడానికి పరగడుపున చాలా మంది తీసుకుంటూ ఉంటారు, టు లోవర్ ద షుగర్ లెవెల్స్ ఆల్సో. అలాగే మిల్లెట్స్ ఓవరాల్ గా మనకు వెయిట్ మేనేజ్మెంట్ కైనా, కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికైనా కూడా ఎప్పుడైనా కూడా నార్మల్ అటుకులతో కంపేర్ చేసుకుంటే మిల్లెట్ అటుకులు చాలా మంచిది. అండ్ ఇక ఫ్రూట్స్ గురించి ఏం చెప్పాలంటే ఇక్కడ మీరు చూస్తే బెర్రీ ఫ్రూట్స్ ఉన్నాయి, యాపిల్, కివి ఇవన్నీ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, కుంకుమ పువ్వు ఉంది. అసలు ఇంక దేని గురించి ఏమున్నాయని చెప్పాలి, ఓవరాల్ హెల్త్ అనమాట ఇది. రోగ నిరోధక శక్తి మెరుగుపడాలంటే మనం ఎప్పటి కూడా ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అందులో భాగంగా ఇందులో అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. పిల్లలకు కూడా పెట్టండి, చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకి వంట లేదండి ఈ వంటలో, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో లెట్స్ స్టార్ట్. సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మనము ముందుగా గడ్డ పెరుగు తీసుకుంటున్నాం. సో గడ్డ పెరుగు ఎలా అంటే మనకి ఎక్కడ నీళ్లు లేకుండా ప్రాపర్గా కర్డ్ ఉంటుంది, మనకి బయట కూడా దొరుకుతుంది అది. సో దాన్ని తీసుకుందాం. సో దాన్ని ఒక 3 స్పూన్ల వరకు తీసుకోవాలి. సో దీన్ని బాగా విస్కర్తో మిక్స్ చేసుకోవాలన్నమాట, ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దీంట్లోనే మనము నానబెట్టుకున్న చియా సీడ్స్ కూడా వేసేసుకుందాం. చియా సీడ్స్ నానడానికి ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ టైం పట్టదు. సో మీరు అది హాఫ్ అన్ అవర్ ముందు ప్రాసెస్ చేసుకుంటే చాలు. ఇది ఒక 1/2 కప్పు దాకా తీసుకుందాం. ఓకే, అలాగే ఇందులో కుంకుమ పువ్వు కూడా వేసుకుందామండి. కొంచెం కుంకుమ పువ్వు ఎక్కువ కూడా తినకూడదు. సో కుంకుమ పువ్వు కూడా వేసుకుంటే మనకు ఫ్లేవర్ యాడ్ అవుతుంది, కాస్త రంగు కూడా లైట్గా కేసర్ కలర్ వస్తుంది కదా, అలా అవుతుందన్నమాట. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. విస్కర్ అయితే బెటర్, మామూలుగా స్పూన్తో వాటితో అన్నా కూడా విస్కర్ తీసుకుంటే బెటర్. ఒకవేళ విస్కర్ లేదు అంటే ఫోర్క్ యూస్ చేయండి. ఓకే, సో ఈ విధంగా చక్కగా ఎక్కడ మనకు లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇదే దాంట్లో మనకు కావాల్సినవన్నీ కూడా మెల్లిగా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఫస్ట్ అటుకులు, ఈ మిల్లెట్ అటుకులు ఉన్నాయి కదా, మిల్లెట్ అటుకుల్ని మనం ముందుగా నానబెట్టుకున్నాం. సో దాన్ని ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకుందాం. ఓకే, సో ఆ తర్వాత మనం ఇందులో యాలక్కుల పొడి కూడా వేసుకుందాం. అంటే మామూలుగా యాలక్కుల పొడి మనకు కేవలం స్వీట్స్లో వేసుకునే అలవాటే ఉంది, కాకపోతే దీన్ని మనం కొంచెం స్వీటిష్గా చేసుకుంటున్నాం కదా, సో అందుకే కాస్త యాలక్కుల పొడి. మరి ఎక్కువ అక్కర్లేదు, మరి మామూలుగా స్వీట్లో వేసుకున్నట్టు కొంచెం నార్మల్గా మీడియంగా వేసుకుందాం. సో ఆ తర్వాత మనము కచ్చా పచ్చాగా దంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా మిక్స్ చేసుకుందాం. ఓకే, సో ఇది మనం సగం ఇందులో వేసుకుందాము, సగం చివర్లో పైన నుంచి కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న పిస్తా, కచ్చా పచ్చాగా దంచుకున్న జీడిపప్పు వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. అలాగే మన బాదాంని కూడా నానబెట్టుకున్నాం. సో ఆ నానబెట్టుకున్న బాదాం కూడా వేసుకుందాం. సో దీన్ని కూడా మీరు ముక్కలుగా వేసుకుంటాను అంటే కూడా వేసుకోవచ్చు. సో నానిన బాదం ఎప్పుడు మంచిది, డైరెక్ట్గా పచ్చి బాదం కన్నా కూడా
నానబెట్టుకున్న బాదం ఈజ్ మోర్ హెల్దీ. సో పిల్లలకి చక్కగా పొట్టు తీసి ఇస్తే కూడా ఉదయాన్నే ఒక 4 బాదం ఇచ్చారంటే సోక్డ్ బాదం చాలా చాలా హెల్దీ అనమాట. సో ఇక మెల్లిమెల్లిగా మనం ఇలా ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. సో ఫస్ట్ మనము కివీ వేసుకుందాము. సో కివీ ముక్కలు కూడా ఏంటి అంటే మనకు మంచి ఇందులో వైటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, చాలా మంచిది ఆరోగ్యానికి. ఆ తర్వాత ఇందులో గ్రేప్స్. సో గ్రీన్ గ్రేప్స్ తీసుకున్నాము, అలాగే నార్మల్గా వేరే గ్రేప్స్ రెడ్ గ్రేప్స్ కూడా తీసుకున్నాము. ఓకే, ఆ తర్వాత తర్బూజా. సో దాన్ని కూడా మనము కావాల్సిన క్వాంటిటీలో తీసుకుందాం. సో మీ ఫేవరెట్ ఏదైనా ఫ్రూట్ ఉంది అంటే సీజనల్ ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మ్యాంగో ఉందనుకోండి, మ్యాంగో తీసుకోవచ్చు, అలా కూడా మీరు యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఆ తర్వాత యాపిల్, ఎప్పుడు 365 days మనకు అవైలబుల్గా ఉన్న ఫ్రూట్. సో మీరు బనానా యాడ్ చేసుకోవాలి అంటే కూడా బనానా కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా మనకు చక్కగా ఎప్పుడు దొరుకుతుంది కాబట్టి, సో మంచి హెల్దీ కాబట్టి అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం బెర్రీ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాము. సో ఇది కూడా మనకు యాక్చువల్గా రెగ్యులర్గానే దొరుకుతుంది, మీకు ఏ సూపర్ మార్కెట్ వెళ్ళినా కూడా దొరుకుతుంది. అంటే ఇవన్నీ ఎందుకు వేస్తున్నాము అంటే టు మేక్ ఇట్ మోర్ న్యూట్రిషియస్ అంతే. సో మీరు సీక్వెన్స్ అనేది అటు ఇటుగా అయినా కూడా పర్వాలేదు, బికాజ్ ఇవన్నీ మనం మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏమేమి వేస్తున్నాము అనేది మాత్రం చూసుకోండి. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే చియా సీడ్స్ని ఉపయోగిస్తున్నాము, అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో లేదో చూసుకుంటున్నాం. సో అది మెయిన్ అన్నమాట. సో ఆ తర్వాత మనం రెడ్ గ్రేప్స్ కూడా సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాం. చివరిగా దానిమ్మ గింజలు కూడా వేసుకుంటున్నాం. సో దీన్ని మనం చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. సో బౌల్ కూడా ఎంత బాగుందో, అంత బౌల్ నిండా తిన్నారంటే అసలు ఫుల్, ఇంకా మీరు పొద్దున్న తిన్నారా రాత్రి వరకు మీరు ఏం తినక్కర్లేదు. ఓకే, సో ఆ తర్వాత మనం తేనె తీసుకుందాము. సో తేనె ఏంటంటే కొంచెం మనకు చప్పచప్పగా ఉంది అని అనుకోకుండా, ఒకవేళ స్వీట్నెస్ యాడ్ అవ్వాలి అనుకుంటే కనుక ఇలా చక్కగా ఇలా పైన నుంచి తేనె వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా అసలు అంటే మీకు ఎక్కడ ఇంకేదో లూజ్ అయింది, ఏదో స్వీట్నెస్ తగ్గింది, ఇటువంటి ఆలోచన లేని రావు, ఎందుకంటే మనం వేసేసుకున్నాం కాబట్టి. అండ్ ఆ తర్వాత మనందరికీ బాగా ఇష్టమైన చెర్రీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని చక్కగా ఇలా పైనుంచి పెట్టేసుకుంటే కావాల్సిన వాళ్ళు చెర్రీస్తో పాటు తింటారు. ఇంకా అదనంగా స్వీట్నెస్ యాడ్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది. అసలు చూస్తేనే ఎంత బాగుంది చూసారు, ఒక ఫ్రూట్ సాలెడ్ లాగా ఉంది కదా. అసలు దీని పేరు ఫ్రూట్ సాలెడ్ అని పెట్టుకుంటే ఇంకా బాగుండేదేమో. సో పోహా ఫ్రూట్ చియా పుడ్డింగ్ చాలా సాత్వికంగా ఈజీగా రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పోహా ఫ్రూట్ చియా పుడ్డింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు 1 కప్పు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 4 టేబుల్ స్పూన్లు, కుంకుమ పువ్వు కొద్దిగా, తరిగిన జీడిపప్పు కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న మిల్లెట్ అటుకులు 1/2 కప్పు, తేనె 1 టేబుల్ స్పూన్, కివీ ముక్కలు 1/2 కప్పు, దానిమ్మ గింజలు కొద్దిగా, ఆపిల్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ గ్రేప్స్ 1/2 కప్పు, రెడ్ గ్రేప్స్ 1/2 కప్పు, నానబెట్టుకున్న బాదాం 4, మల్బెరీస్ కొద్దిగా, కర్బూజా ముక్కలు 1/2 కప్పు, చెర్రీస్ కొద్దిగా. పోహా ఫ్రూట్ చియా పుడ్డింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గడ్డ పెరుగు వేసి బాగా విస్కర్ తో కలుపుకోవాలి. తర్వాత అందులో నానబెట్టుకున్న చియా సీడ్స్, కుంకుమ పువ్వు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో నానబెట్టుకున్న మిల్లెట్ అటుకులు, యాలకుల పొడి, తరిగిన పిస్తా, తరిగిన జీడిపప్పు, నానబెట్టుకున్న బాదాం, కివీ ముక్కలు, గ్రీన్ గ్రేప్స్, కర్బూజా ముక్కలు, ఆపిల్ ముక్కలు, బెర్రీస్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో రెడ్ గ్రేప్స్, దానిమ్మ గింజలు వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన నుంచి తేనె, చెర్రీస్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే పోహా ఫ్రూట్ చియా పుడ్డింగ్ రెడీ.